రేయ్ కాల్చిన చాలు కనిటివరా. రేయ్ ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? రేపు కాలేజీ లాస్ట్ డే కదరా, వదిలేళ్తున్నందుకు చాలా బాధగా ఉందిరా. బాధ ఎందుకురా? ఎలాగో మనం బయట కలుసుకుంటాం కదా. నా బాధ అది కాదురా. మరి ఇన్నాళ్ళు మా నాన్నకి కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, అవుటింగ్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్కి వెళ్ళేవాళ్ళం, స్పెషల్ క్లాసులు అని చెప్పి బార్కి వెళ్ళి బీర్ కొట్టేవాళ్ళం. రేపటి నుంచి ఏం చెప్పేయాలా అని బాధగా ఉందిరా. బాధపడకు మామ, మనలాంటి వాళ్ళు పాడిపోవడానికి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. నీలాంటి వాడు కూడా ఉండాలిరా. అవునరా, ఇంతకీ సిద్ధిగాడు ఎక్కడరా? వాడా ఇంకెక్కడ ఉంటాడు? ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని బ్రెయిన్ లోకి షిఫ్ట్ చేసే పనిలో ఉంటాడు. సిద్ధు సార్, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు సరస్వతీదేవిని మెన్ రూపంలో చూసినట్టుందయ్యా. థ్యాంక్ యూ సార్. ఈ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదివేసావా? ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా? ఆ రైట్ సైడ్ ర్యాక్ లో ఉన్నావు, చదవలేదు సార్. అవి కూడా కంప్లీట్ చేసేస్తా. ఇంకా కొన్ని బుక్స్ ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికేంటయ్యా, ఎక్కడికైనా తీసుకెళ్ళు, నీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఇంకెంతసేపు రా? అడుగు, వస్తున్నాడు రా. రేయ్, ఇవన్నీ చదవడానికా అమ్మడానికా? చదవడానికే రా. నీది బుర్రా మరిచేట తొర్రా, అన్ని బుక్స్ ఎలా పట్టిస్తున్నావురా? వీడికి దేవుడు బ్రెయిన్ లో ఎక్స్ట్రా మెమరీ చిప్ పెట్టినట్టున్నాడు రా. రేయ్, మన మైండ్ అయినా మన బాడీ అయినా మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు పడుతుంది. చాలరా నీ బుక్కుల పురాణం. బరువుగా ఉంది, పట్టుకో. అబ్బా, ఇంత బరువు ఉన్నాయంట్రా? చదవడమేనా, జాబ్ ఏమైనా చేస్తావా? లేదురా, సంథింగ్ ఏదైనా ట్రై చేయాలి. మరి నువ్వు? మనమా ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో సినిమా రివ్యూస్ గాసిప్పులు చెప్పుకుని బతికేస్తా. అది అందరూ చేసేదే కదరా, ఏదైనా కొత్తగా ట్రై చేయి. కొత్తగానా? అమ్మో, నా వల్ల కాదురా. ఏ? నాకున్న మెదడుకి ఇది జాలరా. నువ్వు మారవరా. మరి కొత్తగా ఏం చేద్దాం అంటో చెప్పు. రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం. ఏంటండి, వాడికి 99% వచ్చిందని 99 స్వీట్స్ తినిపిస్తారా ఏంటి? వీడికి 2 మిగిలిన 97 నీకే. అబ్బో, నాకు స్వీట్స్ అలవాటు చేశారనుకోండి, పుల్లారెడ్డి స్వీట్ షాప్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది. అమ్మో, నువ్వు తిప్పినా తిప్పగలవు. అమ్మ కొద్దులే నాన్న, నువ్వు తిను. చాలా నాన్న. నువ్వు ఉండరా, దిష్టి తీయించుకో. ఎందుకమ్మా? ఎందుకంటావేంట్రా, మంచి పర్సంటేజ్ వచ్చింది కదా అందుకని. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాపిష్టి కళ్ళ వాళ్ళందరి దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఇదిగో మీ నాన్న దిష్టి, అందరి దిష్టి పోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? జాబ్ అది కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను నాన్న. మనం ఎంచుకున్న దారిలో బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా వర్క్ చేయి, ఆ వర్క్లోనే నువ్వు ఎంచుకున్న దారి దొరక్కపోదు. సరే నాన్న, మీరు చెప్పినట్లే కొన్ని రోజులు అలానే జాబ్ చేస్తాను. మా ఫ్రెండ్ది ఓ న్యూస్ ఛానల్ ఉందిరా, అందులో జాయిన్ అవుతావా? ఓకే నాన్న, జాయిన్ అవుతాను. సరే, నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను. రేపు వెళ్ళి నువ్వు ఒకసారి కలువు. ఓకే. ఇంతకీ ఆ ఛానల్ పేరేంటి నాన్న? ఏడకెందుకు తెచ్చినావు? జాబ్ చేయడానికి. జాబా? ఏంది నువ్వా? మా నాన్న కొన్ని రోజులు జాబ్ చేయమన్నారా, ఆయన మాట కాదని లేకపోయా. మీ నాయన నిన్ను జాబ్ చేయమంటే నన్నెందుకు తెచ్చినది? చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం, కలిసే జాబ్ చేద్దాం. అయినా పంచలేయడానికి పక్కన ఒకటి కావాలి కదరా. చీదీనే అమ్మా జీవితం. ఈ ఇండస్ట్రీ మారదు, మీ హీరోలు మారరు. ఇంకెన్నాళ్ళు చేయాలి ఫ్రెండ్స్ క్యారెక్టర్లు? టెన్షన్ పడకు, ఇంకా అవి కూడా రావులే. అందుకేనా బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నావు. హలో వైకుంఠపురం, గ్యాప్ ఇలా వచ్చింది. ఎందుకో? ఎందుకేంటి, ఈ నోటి తోలకే. నువ్వు మారవరా, పద. హలో, నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా? అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా? యా, గుడ్ గుడ్. హలో సార్. యా, నా పేరు సిద్ధు. సిద్ధు, కమ్ కమ్ కమ్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సారు. నమస్తే నమస్తే. నీ గురించి మీ నాన్న అంతా చెప్పాడు. 99% తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకు చేరాలనుకుంటున్నావు? వై హియర్? నాకు ఎంత పర్సంటేజ్ వచ్చినా జాబ్కి నేను కొత్త కదా సార్, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అయినా మీరు ఈ ఛానల్ని 6 లక్షలతో స్టార్ట్ చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉంచారు. ఆ ఒక్కటి చాలు కదా సార్ నేను ఇక్కడ చేయడానికి. వావ్, నా గురించి బాగానే రీసెర్చ్ చేసావు. అయితే రేపే జాయిన్ కా. థ్యాంక్ యూ సార్. సార్ వీడు నా ఫ్రెండ్, నాతోనే చదువుకున్నాడు. వీడికి కూడా ఏదైనా ఉంటే చూడండి సార్. నమస్తే సారు. నువ్వు కూడా 99%ఏనా? ఒక 50 తక్కువ సారు.
49%. మా కాందంలో నేనే పెద్ద తోపు. కానీ ఇక్కడ 100% పని చేయాలి. అరే మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు సాబ్. సిన్సియారిటీ సిగ్గుపడేలా పని చేస్తా. సిగ్గు పడేలా చేస్తావా, సిగ్గు పోయేలా చేస్తావా? యువర్ కంఫర్ట్. మే ఐ కమ్ ఇన్ సార్? యా, డూ కమ్ ఇన్. కమల్ సార్, దిస్ ఇస్ సిద్ధు అండ్ హీస్ హిస్ ఫ్రెండ్. హలో సార్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నమస్తే అన్నా. తెలంగాణ తమ్మి మంది. కమల్, వీళ్ళిద్దరూ ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్ లో సినిమా న్యూస్ సెక్షన్ కి అప్పగించు. అలాగే సార్. అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళిద్దరిని పరిచయం చేయి. షూర్ సార్. యా, నడురి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సిద్ధు. గుడ్ లక్. థ్యాంక్ యూ సాబ్. నా లడ్డుగా పై కొడతామండి, అక్కడ కొట్టమంటే ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టినట్టే. చిచి, ఏమైంది ప్రసాద్ గారు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? గేమ్ పోయింది సార్. గేమ్ పోతే ఏదో నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి? ఈడోడు పంచలేస్తున్నాడు. వీడియోడా? టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు. మన ఛానల్ కు భీష్ముడు అంత తోడు. బై ది వే మనోడు సిద్ధు. నీ పేరు, వీడి పేరు జాంగ్రీ. జాంగిరా? అదేం పేరు? చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే, అందుకే ముద్దుగా జాంగ్రీ అని పెట్టారు. బై ద వే ఈయన పేరు పబ్జీ ప్రసాద్. ఎస్, పబ్జీ. పబ్జీ గేమ్ కి సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు. పబ్జీ ప్రసాద్. మీరు పదండి, ఇంట్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నంబర్ టూ ఒంగు 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 ఒంగు. చెప్పండి, ఏం ఆడుతున్నారు పబ్జీ? నువ్వు ఏం ఆడుతున్నావు? అరే ఆడుతున్నా కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంది సార్ ఆ పనులు? ఆఫీస్ అనుకున్నారా, ఇందులో పార్క్ అనుకున్నారా? అందులో తప్పేముంది? తప్పే ఉందా? ఓ సారీ, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండా? కాదు, లవర్స్. లవర్సా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో? చేసుకోరు. పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్. సో రొమాంటిక్ యూనో. అబ్బో, వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీలా ఫీల్ అవుతున్నారుగా. ఇలా లవ్ చేసుకోవడం ఇంకేమైనా చేస్తుంటారా? చేస్తారుగా. ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఏంటి, వాస్తు శాస్త్రమా? వాత్సాయన కాదురా, వాస్తు శాస్త్రం. ఓ, వాస్తు శాస్త్రమా? నువ్వేమనుకున్నావు? నేను అదేమో అనుకున్నానులే. వీడు సమరానికి శిష్యులాగా ఉన్నాడు. పద, ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇప్పుడెందుకు? శాస్త్రం మారిపోయిన తర్వాత. ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు, ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తాయన. నిజంగా వీడు సమరానికి శిష్యుడే. పద. బ్రేకింగ్ న్యూస్. నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంది. తను ఎవరా అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన బర్నింగ్ స్టార్ సంపు. హలో. హాయ్ సార్. హాయ్. అవును, ఇందాకేదో చెప్తున్నావు, అనుష్కకి సంపు బాయ్ ఫ్రెండా? అందరూ ప్రభాస్ అంటారు కదా. షాపింగ్ మాల్ లో క్యాజువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా? వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్కు, మనలాంటి వాళ్ళకి లక్కు. తొక్కేం కాదు. ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఇరిటేటింగ్ యాడ్ లాగా వీడెవడు? 1 సెకండ్. బై ద వే తన పేరు సిద్ధు, మనోడు. నా పేరు జాంగ్రీ. నీ పేరు రసగుల్లానా? నా జాంగ్రీలోని రసగుల్లా. నీ పేరు రసగుల్లానే కదా? కాదు, సరోజ. తను గాసిప్ వీడియోస్ చేయడంలో నెంబర్ 1. తెలుస్తుంది. అవును, మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ట్ చేసింది నువ్వే కదా? వామ్మో, ఆ గోదావరికి నాకే సంబంధం లేదు తల్లా. వద్దమ్మా సరోజ, వద్దు వద్దు. అరే మనం వెళ్దాం పదరా. ఆ గోదావరి కుదిరింది. బాయ్ సరోజ. బాయ్ సార్. సైరా నరసింహారెడ్డి, సైరా. ఏంటలా చూస్తున్నారు? లోపల మెగాస్టార్ గారు నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి మామూలుగా లేదన్నా, పగిలిపోయింది అక్కడ. అవును భయ్య, సినిమా లోపల పగిలిపోయింది. కుర్చీలన్నీ ఎవరో కొట్టేస్తున్నారు, తెర మొత్తం చింపేస్తున్నారు. నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు. ఇది మీ రివ్యూ, రాకేష్ రివ్యూ. నెక్స్ట్ టైము సేమ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇదే చూడండి, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి. బడవా ఏంది సిద్ధు?
ఇట్లాంటిది నేను చూడలా. వామ్మో, ఎవడు ఆయన పెట్టింది? నిన్ను పెట్టినోడే. ఊరిడి అమ్మ బడవా, ఇంతలా చేస్తున్నాడుగా. మనోడు ఇంత దాన్ని అంత చేసి చెప్తాడు. మనోడు రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు US లో. అది మనోడు రేంజ్. ఈడబ్బా బడవా, US లో కూడా భయపెట్టాడు. సార్ రివ్యూ అయిపోయింది సార్. కింద దాకా వినపడింది. కింద కనపడింది సార్. సాయంత్రం అప్లోడ్ చేసేస్తాను సార్. ఓకే. బై ద వే మనోడు సిద్ధు. హలో. వీడి పేరు జిలేబియా కాదు, సారీ జాంగ్రీ. జాంగ్రియా భలే ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు దగ్గర రాబాక. నా పేరు జాంగ్రీ అనేది మర్చిపో. జాంగ్రీ, నువ్వు అమెరికా వాళ్ళని భయపెట్టావు కదా ఆయన. పరిచయం చేయాల్సిన వాళ్ళు ఇంతేనా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఎవరు సార్? హారిక. హారిక అమ్మాయ్యా? హారిక అంటే అమ్మాయిగా. ఈ ఛానల్ కున్న 1 and only 1 యాంకర్. ఈ ఛానల్ కి క్వీన్. అంత అందంగా ఉంటుందా? చాలా. నీకెవడు దొరకలేదా? ఎప్పుడు వచ్చింది? వస్తుంది, ఆగు. అదిగో వచ్చేసిందిగా. ఇక్కడ కాదు, అంగే పారు. నేనే. ఎవరు వీళ్ళు? కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు. బాగా. బై ది వే మన ఛానల్ కొత్తగా జాయిన్ అయ్యారు. తన పేరు సిద్ధు. హాయ్. హాయ్. మనోడు నువ్వు గానీరా. జాంగ్రీ. జాంగ్రా? మీరు జాంగ్రీలు అమ్ముతూ ఉంటారా? ఎక్కువ తింటానని పెట్టారండి. ఓ అంతేనా? రండి సెల్ఫీ దిగుదాం. మీరు రండి. నువ్వు ఆగరా సమరా, అన్నిటికీ తొందర నీకు. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా? చేస్తాను. ఈ ఫోన్ ఒకసారి ఇవ్వండి. నాది కూడా పెట్టండి. ఫాలో కొట్టేశాను, నన్ను ఫాలో అవ్వండి. లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అన్ని పెట్టేస్తానండి. హాయ్ మేడం. హాయ్ రోబో. ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు పోస్టుకి 50,000 మించి ఎక్కువ ఇవ్వలేరంట మేడం. అంతే ఇస్తారంట. అయితే 49,000 ఇమ్మని చెప్పు. అదేంటి మేడం, ఒకటి తక్కువ కదా? జీరో సెంటిమెంట్ నాకు ఒకటి కాదు. 49 నాకు ఇచ్చి 1000 ఉంచుకో. ఓ థ్యాంక్ యూ మేడం. జస్ట్ ఎ మినిట్ మేడం. ఓకే, ఇదిగోండి మీ అడ్వాన్స్. థ్యాంక్ యూ. సరే, నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్కి టైం అవుతోంది. మళ్ళీ కలుద్దాం. బాయ్ సార్. బాయ్ హారిక. త్రిబులెక్సా? సోపురా. ఇన్స్టా మనీ ఫాలో అని అంటుంది. ఓ అదే, తనకి ఇన్స్టా ఫేస్బుక్ లో 10 million ఫాలోవర్స్ ఉన్నారు. పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది. బాబోయ్, సోషల్ మీడియాని బాగా వాడుతున్నారన్నమాట. బాగా. ఏండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. దేనికిరా? అసియండి. ఏం చేసావురా? కొట్టేసా, ఫాలోయింగ్ కొట్టేసా. ఈ రోజు నుంచి ఫాలోవర్స్ పెంచేసి లచ్చలు సంపాదించేస్తాను చూడండి. నువ్వు ఎంతమందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదండి సార్. ఈ రోజుకి చాలు సార్. పని చేస్తుంటే వాళ్ళే పరిచయం అవుతారు. ఓకే సరే, మీరు రిలాక్స్ అవ్వండి. వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్. సారీ, వర్క్ గురించి డిస్కస్ చేస్తా. వీటితో ఉంటే నేను వీళ్ళకి తయారయ్యేటట్టున్నా. బీ కేర్ఫుల్. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ అబౌట్. అయ్య బాబోయ్, ఎంత సంపాదించేస్తున్నారా? హలో. హాయ్, నేను హారికని. హారికనా? అదే మార్నింగ్ కళ్ళార్పకుండా చూసావుగా, ఆ హారికని. ఓ యా, గుర్తుకొచ్చింది. చెప్పండి. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి. మార్నింగే కదా ఫాలో కొట్టారు. అందుకోసం కాదు, ఒకసారి ఓపెన్ చేయండి ముందు. ఓకే, చేశాను. నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కమెంట్స్ చదవండి. మీ జంట సూపర్, మీ జంట చాలా బాగుంది. అప్పు, మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అప్పు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో ఇచ్చారుగా. అవును, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు. నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటలనే ఎక్కువగా నమ్ముతాను. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అవును. మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు, అలాంటిది పెళ్ళా? అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేనేమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా? పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి. ఓయ్, ఏం మాట్లాడవేంటి? నాకు కొంచెం టైం కావాలి, ఆలోచిస్తాను.
ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. రేపు కలుద్దాం. గుడ్ నైట్. రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం రోయ్, నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసావా ఏంది? అది కాదురా, మన యాంకర్ హారిక ఉంది కదా, నైట్ కాల్ చేసింది. అమ్మని అమ్మ, గపూరి నీకు కాల్ చేసిందా? ఏమంది? మనం పెళ్లి చూసుకుందామని అడిగింది. అమ్మని అవ్వ, మంచి సుడిగాడు రాబాయ్ నువ్వు. ఏమన్నా? నేనేమంటా, ఆలోచిస్తా, కొంచెం టైం కావాలని చెప్పా. వారిని గిట్లాంటి టైంలో గట్లా అవును అంటాడు రాబాయ్. మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలి రాబాయ్. హారిపోయి నాకు కాదు, గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే గీ పాటికి మోగించేటోడిని. అందుకే నీకు రాలేదు. పద. గంట ఏందిరా, నా తన మ్యాటర్ లేదా? స్లాంగులు గోల్తో చచ్చిపోతున్నాను. అదిరిపోయింది. ఏదో ఒకటి సూపర్. సిచ్యువేషన్ బట్టి స్లాంగులు బయటకు వస్తుంటాయి. సిద్ధు రండి, స్వీట్ తీసుకోండి. ఏంటి సార్, ఏమైనా విశేషమా? ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతాం అనుకున్నావయ్యా. రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా. ఎవరిని? స్కోప్ పెట్టావుగా, ఇక రోజు చికెన్ డిన్నరే. అది శనివారం, సమయం 11:30 గడియారం ముళ్ళు టకా 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 మని కొట్టుండగా లోపలికి వచ్చిన హీరోయిన్ ని టప్పి 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 మని పడేసిన చిలిపి కుర్రాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటిదంతా? ఏం తెలియనట్టు అడుగుతావంటి సిద్ధు. పెళ్లి ఫిక్స్ అయింది. నీకా? బుద్ధు నడవడం రెండో పెళ్లి చేసుకుంటాడరా. నాకు కాదు, నీ ఫ్రెండ్ సిద్ధుకి. నాకా? మీకెవరు చెప్పారు? హారిక. హారికానా? ఎక్కడుంది? పక్కనున్న కాఫీ షాప్కి వెళ్ళింది. రే సిద్ధు, తొందరగా వెళ్ళి కలవరా నాయన, లేకపోతే నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. ఏంటి స్వీట్ నచ్చలేదా? తినండి. నేనేం చేశానండి? మామగారికి పెడుతున్నా. మామ ఎవడికిరా మామ? మీ మామ పర్రి పావుతలకే. అయితే నువ్వు తిని బేబీ. మేడం, ఆ చందన బ్రదర్స్ వాళ్ళు 30,000 మించి ఎక్కువ ఇచ్చేలా లేరు. మీరు కొంచెం పోస్ట్ చేయండి. అయితే 31 ఇమ్మను. ఓ ఓకే మేడం. అంటే 2 నువ్వు ఉంచుకుని మిగతా 29 నా అకౌంట్ కి పంపించు. థ్యాంక్స్ మేడం, ఉంటాను. బాయ్ మేడం. బాయ్. హాయ్ అండి. హారిక, ఆ స్వీట్లేంటి, పెళ్ళేంటి? బాగున్నాయా? పుల్లారెడ్డి నుంచి తెప్పించా. నేను ఎక్కడి నుంచి తెప్పించావు అని అడగట్లేదు, ఎందుకని అడుగుతున్నాను. నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు. ఆలోచిస్తాను అని చెప్పాను, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా. ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడో ఇష్టం ఉన్నట్టే కదా, అందుకే అందరితో షేర్ చేసుకున్నా. ఇంకో విషయం, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా. ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా. ఎందుకలా కోపంగా చూస్తున్నావు? కూర్చుని కూల్ గా కాఫీ తాగు. నాకొద్దు. నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్లో చెప్పేస్తా. ఒక్క కాఫీకి అంత అనౌన్స్మెంట్ అవసరమా? అయితే కూర్చో. ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, 1 కాఫీ. అలాగే మేడం. కాఫీ తాగుతావా, పోస్ట్ చేయమంటావా? సిద్ధు, నువ్వెవరన్నా లవ్ చేస్తున్నావా? లేదు. అన్నీ పనిచేస్తున్నాయి కదా? ఏంటి? ఆహా, అదే సెన్సెస్ పనిచేస్తున్నాయా అని. ఓ అదా, ఇంకేదో అనుకున్నాను. హలో, బయటికి చెప్పొచ్చు కదా. లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు. నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది. నేను పే చేస్తాను. మనం పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకు పే చేస్తారు. అవునా? నమ్మవా? ఓపెన్ చేసి చూడు. వీళ్ళేంటి మనకు పే చేస్తున్నారు అనుకుంటున్నావా? పద వెళ్తూ మాట్లాడుకుందాం. డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇట్రా, ఒక సెల్ఫీ దిగుదాం. అమ్మో, నేను దిగను. ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నామని పెట్టావు. ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీమూన్ లో ఉన్నామని చెప్పినా చెప్పేస్తావు. మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను. దా. కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను, కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను. వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, మనకి మనీ వస్తుంది. మామూలు దానివి కాదు. ఇదేం చూసావు? బ్యూటీ పార్లర్, సూపర్ మార్కెట్, చికెన్ సెంటర్, ఎక్కడికి వెళ్ళినా అన్ని ఫ్రీయే. నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, ఈ ఆఫర్స్ అన్ని నీకు వర్తిస్తాయి. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకు. పదా వెళ్దాం. నా గురించి ఆలోచించావా? ఆలోచించావా లేదా? నా గురించి ఆలోచించావా లేదా? అమ్మో.
ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది. ఆలోచించావా? ఆలోచించావా? నువ్వు తినడమేనా? నాకు కొంచెం తినిపించవా? తినిపించవా? నా గురించి ఆలోచించవా? నీ సంగతి చెప్తా. ఆలోచించలేదు ఆలోచించలేదు ఆలోచించలేదు. ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఓ ఏం లేదమ్మా. చెప్తావా? ఒక గంట దిష్టి తీయమంటావా? గంట? నీకు నీ దిష్టికో దండం. నేను చెప్పేస్తా. ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అమ్మాయా? నిజమా? ఎవర్రా అమ్మాయి? తన పేరు హారిక. మా ఛానల్ యాంకర్గా పనిచేస్తుంది. పెళ్లి చేసుకుందాం అని రోజు నా వెంట పడుతుందమ్మా. అవునా? తన ఫోటో చూపించు ఒకసారి. ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా? తను నా ఫ్రెండ్కి బాగా తెలుసురా. తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట. తొందరగా పెళ్లి చేసుకోరా, మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు. మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా? అది కాదురా, తను చాలా మంచిదంట. తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట. ఇంతకన్నా ఏం కావాలరా? ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను. ఆ తర్వాత నీ ఇష్టం. సరే చూద్దాంలే. ఆల్ ది బెస్ట్. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరు సార్? సత్యానంద్. అవును, ఆయనే. ఆయన ఇప్పుడు 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు. ఆయన మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు. ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి. తప్పకుండా సార్. ఓకే, మీరు ఆ పని మీద ఉండండి. థ్యాంక్ యూ సార్. సిద్ధు. సార్, ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి. ఎలాగో ఆలోచించు. షూర్ సార్. ఓకే. ఇప్పుడే 350 కోట్లు ఓకే అయింది. ఇక చికెన్ డిన్నర్ కాదు, దానిపైనే కొడదాం. మటన్ డిన్నర్. నంబర్ 4 ఎన్కొన్నాయి. ఇప్పుడు వరకు చేసిన 149 మూవీస్ లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే? ఖైదీ. పాత ఖైదీ. సూపర్. కే పాల్ అంటే నాకు భయం. ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్. వై? యా, బికాజ్ ఇస్ దైవాంశ సంభూతుడు. మీరు దేవుని నమ్మరు కదా, ఎవరిని ఎందుకు నమ్ముతున్నారు? కే పాల్ నమ్ముతా. ఎవ్రీ టైం కొత్తగా కనపడంటే కొత్త హీరోతో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోతుంది. నేను పాత కదా, ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో. 20 years బ్యాక్ నుంచి నా ట్రావెల్. అప్పుడు ఫోన్లు ఉండేవి, ఫోన్లో కెమెరాలు ఉండేదో శుభ్రంగా ఉండేది. పొరపాటున ఏమన్నా మన ఇడ్లీ ఏమైనా తింటుంటే అక్కడి నుంచి ఒకటి సెల్ఫీ తీసేస్తాం. మామూలుగా మీకు ఈవినింగ్ పూట మీకు ఆకలిస్తే మీరు ఏం తింటారండి? మీరు మామూలుగా మా ఇడ్లీ చిప్స్ ఏదో తింటారు. You know what she eats? She eats dog biscuits. Dog biscuits? బిస్కెట్స్ ఉంటాయి కదా, కుక్క బిస్కెట్ అన్నమాట. నేను చెప్పాను షాగా, కుక్క బిస్కెట్ తినవా? ఎలాగైనా ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి. ఎలా 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 ఎస్ సార్, నాకు ఐడియా వచ్చింది. మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం. మన ఛానల్కి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ఇంటర్వ్యూ ఇస్తే మహా అయితే 10,000 నుంచి 40,000 వరకు చూస్తారు అంతే. నా ప్లాన్ వర్కౌట్ అయితే 50 లక్షల నుండి 1 కోటి మంది వరకు చూస్తారు. ఎలా? ఈ ఇంటర్వ్యూకి ఇంకా 6 రోజులు టైం ఉంది. ఈ 6 రోజుల్లో మినిమం 2 నుంచి 3 కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం. రీచ్ చేసిన వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా చూస్తారు. మన ఇంటర్వ్యూ కనీసం 30 నిమిషాలు ఉంటుంది. ఆ 30 నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి 3 క్వశ్చన్స్ వేద్దాం. కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి 5 lakhs, సెకండ్ ప్రైజ్కి 3 lakhs, థర్డ్ ప్రైజ్కి 1 lakh, అలాగే 100 మందికి స్మార్ట్ ఫోన్స్, 50 మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం. వెల్, అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుందంటావా? ఇంత ఉంటుంది.
ఎస్ యూ కెన్ ప్రొసీడ్. ఒక్క నిమిషం సార్. సార్ ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్. ఫస్ట్ 1 వీక్ తినడానికి ఎవరూ రాలేదు. ఇది సేమ్ హోటలే. 1 వీక్ తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది. అలా ఎలా వచ్చారు? ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి 3 days ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. జనాలందరూ ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్ళారు. ఫుడ్ బాగుంది. 3 రోజులంటే కేవలం 3 రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది. అంతెందుకు సార్, ఊబర్, ఓలా, జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు. మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. మరి 10-15 లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి? అవసరం లేదు సార్. మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం. అదెలా? ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం. ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు. ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం. దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది. దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎక్సలెంట్, గుడ్ ఐడియా. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ హెల్ప్ హిమ్ కమల్. ఓకే సార్. కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సిద్ధు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు కంటెంట్ తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దీనికి నీ హెల్ప్ కూడా కావాలి. ఏం హెల్ప్ చేయమంటావు? మన పెళ్లికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా? బా అది కాదు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్స్టాగ్రామ్లో, నీ ఎఫ్బీలో పోస్ట్ చేయాలి. అదా, నీకోసం ఫ్రీగా చేస్తానులే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వావ్ సిద్ధు, నువ్వు చాలా గ్రేట్. హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నా. హాయ్ వ్యూవర్స్, మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూని లైవ్ లో చూడండి. 10 లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి. దీనికి మీరు చేయాల్సింది, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ ₹1,00,000. దీంతో పాటు 100 మందికి మొబైల్ ఫోన్. అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి 50 మంది స్పెషల్ గిఫ్ట్లు పొందండి. ఇంకెందుకు ఆలస్యం, షేర్ కొట్టేయండి, ఇంటర్వ్యూ చూసేయండి, గిఫ్ట్లు పట్టేయండి. ఆల్ ది బెస్ట్. నేనండి ఉప్పల్ బాలని గోవాకి వచ్చానండి. అరంగల్ బీచ్ లో ఉండండి. రేపు జరగబోయే ఇంటర్వ్యూలు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేసి ఆ ప్రైజ్ మనీ నేనే కొట్టేస్తానండి. పక్కండి. లవ్ చేయండి. డార్లింగ్, మొన్న ఐఫోన్ కావాలన్నాగా 2 days లో కొనిచ్చేస్తా. మొన్న అడిగితే లేదన్నా? ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది, అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా. అవునా? లవ్ యూ డార్లింగ్. రేపు జరిగే ఇంటర్వ్యూలో డబ్బులన్నీ నావే 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 నావే. రారా నీ అబ్బా. దేవుడా, ఆ ఇంటర్వ్యూలో 5 లక్షలు నాకే రావాలి దేవుడా. తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాను దేవుడా. అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి. ప్లీజ్ దేవుడా. రేపు జరిగే ఇంటర్వ్యూలో 2 lakhs నావేరా నావేరా. రే, ఆ న్యూస్ ఆర్టికల్ ఎడిటర్కి పంపించేసాయి. హే, కంగ్రాట్స్ సిద్ధు. హే, మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు. ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో, ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాక్సిమం ట్రై చేద్దాం సార్. ఐ నో యూ విల్ డూ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఏంటండి బాబు, ఛానల్లో మేము చేస్తున్నాంగా, మాకు చెప్పరా కంగ్రాట్స్. సిద్ధుకు చెప్తే నీకు చెప్పినట్టే. కూకొని పని చూసుకో సామరం. ఏరా బాబు, నేనే అనుకున్నా చాలా మంది ఉన్నారా ఈ సమాజాన్ని మార్చడం నా వల్ల కదా నాయన. బేబీ ఎన్నావు ఏమన్నాడు? ఇది కూడా నెక్స్ట్. ఓకేరా, ఇది అర్జెంటుగా సెండ్ చేయి ఎడిటర్కి. చేస్తాంరా. కంగ్రాట్స్ సిద్ధు గారు, మూసుకుని పని చూసుకో. థ్యాంక్ యూ హారిక గారు. ఇందులో మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా. అయితే నా ఫాలోవర్స్కి ఏం చెప్పమంటావు? వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను అడిగింది వాళ్ళ గురించి కాదు, మన గురించి. ఇంకా డిసైడ్ చేసుకోలేదు. నాకు కొంచెం టైం కావాలి. నీకు 60 వచ్చేదాకా కాదు, నీకు 60 వచ్చేదాకా. సరే, వెయిట్ చేస్తా. బాయ్. ఏంట్రా బాబు, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఎందుకురా అలా పాపం బాధ పెడతావు? చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది. ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు అంటుంది. నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా, ఎందుకు ఇష్టమో చెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. రేపు ఈ అడ్రస్కి రా, క్లారిటీ ఇస్తా.
ఏంట్రా బాబు స్కూల్ అని రాసింది? కొంపదీసి ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి? ఈ స్కూల్ అడ్రస్ రాసింది ఏంటి? అసలు ఈ స్కూల్కి ఎందుకు రమ్మన్నావు? ఈ స్కూల్కి నీకు ఏంటి సంబంధం? రోల్ నెంబర్ 19 సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది. అంటే నువ్వు పండు? అసలు నేను గుర్తుపట్టలేదు తెలుసా? నేను నిన్ను మొదటిసారి అక్కడే చూశాను. నీతో పరిచయం, నిన్ను చూసిన క్షణాలు, నీతో గడిపిన రోజులు, నీతో ఆడిన ఆటలు అన్నీ అన్నీ గుర్తున్నాయి. ఏ పండు ఆగు, నన్ను పట్టుకో. పండు ఆగు పండు. అలా 6th స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. మరి నన్ను ఎలా గుర్తుపట్టావు? ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్ని చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేశా. అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను. అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను. నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను డెస్టినీని బాగా నమ్ముతాను. ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి ఉండడానికే అనుకుంటున్నాను. అందుకే చెప్తున్నా, ఐ లవ్ యూ. నేను ఎలా చెప్తే ఒప్పుకోను. మరి ఎలా చెప్పాలో? చిన్నప్పటి పండులా చెప్పాలి. ఏ పిల్లగా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. సూపర్ సిద్ధు, రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తామంటే మేము స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూను కూడా నువ్వే సక్సెస్ చేయాలి. డెఫినెట్గా సార్. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. హాయ్ అందరికీ నమస్కారం. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం, తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం, రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం. కానీ ఆయన తీసిన 9 సినిమాలో 8 హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా? ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి. ఆల్ ది బెస్ట్ అందరికి. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సార్. సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను బిగినింగ్ లో థియేటర్ లీజుకు తీసుకుని రన్ చేశాను. ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము మాట్లాడుకునేవాళ్ళం. సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్, అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని. అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా, నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్కి వెళ్తే చాలా పైకి వస్తావు అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారధి తీశాను. అది ఫ్లాప్ అయింది, డబ్బు అంతా పోయింది. కొంచెం కంగారు పడ్డాను, డబ్బు పోయినందుకు కాదు, మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని. సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు. వారధి సినిమా తర్వాత వరుసగా 8 సినిమాలు తీశాను. అవన్నీ హిట్ అయినాయి అమ్మా. ఓ సార్, వ్యూస్ పెరుగుతున్నాయి సార్. ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు. దానిపై మీ కమెంట్స్? సినిమా కథ అన్న తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గానీ ఆ సినిమాకి న్యాయం జరగదనిపించింది. అందుకే ఉన్నవన్నీ అమ్మేసి మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను. చివరిగా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు సినిమాయే ప్రపంచం. అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఎంత పెట్టుబడి పెట్టాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం. బాయ్. కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి, పబ్లిక్లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్.
ఓ గ్రేట్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి. తప్పకుండా సార్. వస్తాను. అలాగే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గుడ్ సిద్ధు, అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్కే వచ్చింది. ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావు. థ్యాంక్ యూ సార్. ఈ శుభ సందర్భంలో we're going to have a nice party tomorrow evening. Let's enjoy the party. Hey, PUBG. Yes. ఏంటి సిద్ధు గారు, లవ్ సెట్ అయింది, మరి పెళ్ళెప్పుడు? ఇంకొంచెం టైం ఉంది. మరి నీదెప్పుడు? నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక. మరి నీది? నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు? నీకు నేను కాదు, ఒక అమ్మాయి ఉంది, తనైతే కరెక్ట్. అమ్మాయా? ఎవరు? మా ఇంటి పని మనిషి. పని మనిషా? నీకు అదే ఎక్కువ. దీనికి అన్ని ఎక్కువేరా. హారికేదరా ఇంకా రాలేదు? హారిక రే, అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా. మింగేసేటట్టు అలా చూస్తున్నా? ఈరోజు చాలా బాగున్నావు హారిక. అంటే? చాలా కొత్తగా ఉన్నావు. కొత్తగా అంటే? ముద్దొచ్చేలా. అవునా? అయితే ముద్దు పెట్టుకో. ఇక్కడ? ఇక్కడే. ఇంతమంది ముందా? అవును, అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఇంతమంది ముందు? నీకు క్లూ ఇస్తా. ఏంటి? ఇప్పుడు టైం ఎంత? 8:58. ఇంకో 2 minutes లో ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో. ఫేస్ చేంజ్ అవ్వడానికి 30 seconds పడుతుంది. ఆ టైంలో నువ్వు పెట్టేసుకో. కరెంట్ ముందే వచ్చేస్తే? మన సినిమాని అందరూ చూస్తారు. వద్దు. సరే, నీ ఇష్టం. ఇష్టమైతే పెట్టుకో, ఇందులో నా బలవంతం ఏం లేదు. లవర్స్ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. మీ సిత్తు అందరి ముందు నన్ను ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు. రే, నువ్వు రొమాంటిక్ అని తెలుసు కానీ ఇంత రొమాంటిక్ అని ఇప్పుడు తెలిసిందిరా. రే, అది కాదురా. అయినా ఇంతమంది ముందు ఎలా పెట్టుకుంటావురా? నేను కూడా అదే ప్రశ్న అడిగాను జాంగ్రీ. 9 గంటలకి కరెంట్ పోతుంది, మళ్ళీ రావడానికి 30 seconds టైం పడుతుంది, ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు. అంత మాట అన్నాడా? నువ్వు మామూలుడు కాదురా. సరే సరే, మీ పాటలు మీరు పాడండి, నేను ఆ పక్కెళ్ళి తింటాలే. రే, అది కాదురా. 9 గంటలకు అని చెప్పావు కదరా. కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు? ఆడియన్స్ ఉండాలి కదా. నంబర్ 4 ఇప్పుడే బీరేశాను, ఇక మనకు చికెన్ డిన్నరే తిన్నారు. బాత్రూమ్ పోయేస్తానే. సరే. నెంబర్ 4 ఎప్పుడు ఆ పబ్జీ అనా? మరే నీకు ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా. ఏంటది? ఏ జుమాన్జీ, అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు. అవునా? నీ గడ్డం మీద ఒట్టు. గట్టిగా స్కోపేశాడు కదా. ఏంటేసేది? వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను 7 o'clock బ్లేడ్ తో నా పీక కోసుకుంటా. నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా. నేను తెచ్చి పెడతా గానీ ముందు అక్కడ చూడు. చూస్తా. Your time starts now. 10, 9. అన్నా ప్రసాద్ అన్నా, ఎక్కడికి వెళ్ళావురా? బాత్రూమ్ అని చెప్తుంది కదనే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళు, డిస్టర్బ్ చేయకు నన్ను. 5, 4. అన్నా వెనక నుంచి చోటు చంపిండే. చంపని చావు, అక్కడికే పో. 1, boom. ఇవ్వా వస్తుండే, మళ్ళీ చంపుతాడే. చచ్చిపో, పీడబోతుంది. ఎవడ్రా పవర్ ఆన్ చేసింది? రే 7 o'clock పెట్టాడుగా, బ్లేడ్ తో కోసుకుంటావా? ఏంటి కోసుకునేది? ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అంటుంటాం, కోసుకుంటావా ఏంటి? అది నా పేరు. సారీ, అడబెట్టు. నంబర్ 4 ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది, ఫిష్ డిన్నర్ రెడీయా? నంబర్ 4
Number 4. చచ్చిపోయిన ఆల్రెడీ. Oh my PUBG. Oh, I have to start new game. I think ఇక్కడ వాస్తు బాగాలేదనుకుంటా, వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను. Number 4, Number 2 ఉన్నావా? Number 2 where are you? I'm coming. రేయ్ నిజంగానే పెట్టేసేవేంట్రా? రేయ్ అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటాంరా? నువ్వు మామూలుడు కాదురా, మాయలోడురా. సురేంద్ర సార్, మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్కి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? అవుతున్నాయి సార్. శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళుండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్. హాయ్ సార్. రాసిద్దు కూర్చో. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్. ఓకే. సిద్ధు, మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందయ్యా. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేం కొంటాం అని అడుగుతున్నారు. బట్ నేను అమ్మదలుచుకోలేదు, ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా, ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి. తప్పకుండా సార్, మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం. ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ వీక్ చేసేద్దాం. మా సురేంద్ర ఫస్ట్ లుక్ పంపిస్తాడు, అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. ఉంటాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన అయోధ్య సినిమా వచ్చిందిరా, టికెట్లు బుక్ చేసుకోరా, టైం అయిపోతా ఉంది. వచ్చింది, మ్యాచ్ వచ్చింది. టోటల్ మూవీ బాగుంది. బాగుంది, ఒక్కొక్క సీను అదిరిందంతే. బాగుంది. ఆయన నా ముల్లపల్లి హవానా సినిమా మాత్రం చాలా బాగుంది. అయితే సినిమా చాలా బాగుంది, హిట్ చేయండి. సూపర్ ఉంది, చింపేశాడు. చాలా బాగుంది, నైస్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అయోధ్య లాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు, చాలా బాగుందంట అన్ని ఏరియాలు. ఆంధ్రానే కదండి, సీడెడ్ నైజాం 3 ఏరియాలు సూపర్ అంట. టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది. అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు. అదే సినిమా అనుకోండి, చంపేసి సినిమా బొర్ర మీదకి ఆకర్షణలోకి ఎగిరిపోయారు. ఎంతో చెప్పలేము నేనే. సార్ చెప్పండి సార్. సార్ మీరు చెప్తుంది నిజమేనా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్. చాలా గొప్ప విషయం. నా మీద చాలా మంచి అభిప్రాయం ఉందండి. ఇలా జరుగుతుంది సడన్ గా ఇలాగా. ఏం జరిగింది సార్? సూసైడ్ చేసుకున్నారు సిద్ధు. సూసైడా? ఎందుకు సార్? సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది. ఇప్పటి వరకు కనీసం 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ప్రింట్ బయటికి రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు. రిలీజ్ అయిన 2వ రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి. పైగా అయోధ్య సినిమా కోసం ఆయన 200 కోట్లు అప్పు చేశారు సిద్ధు. అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక, సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. మనం పోయినా మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి. నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను, సినిమాలు తీస్తూనే పోతాను. పదరా రే, అందరూ వెళ్ళిపోయారా? పదరా. అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా? సినిమా మంచి హిట్ అయింది, అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరసీ ఏంట్రా? అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డబ్బులు వచ్చేవి, ఆయన బతికేవాడు కదరా. అంతేరా, మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పైరసీ చేస్తున్నారా? ఈ ఒక్క సినిమానే కాదురా, ఇంతకు ముందు అత్తారింటికి దారి, గీతా గోవిందం, టాక్సీ వాళ్ళ, ఇలా ఒకటేంటి రిలీజ్ అయిన ప్రతి సినిమాని పైరసీ చేస్తున్నారు. చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు, కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు. ఇన్ని
ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలన్న వెళుతుండేది. కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది. దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు. బాధపడకండి మేడం, ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. 10 ఏళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు. ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని. ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావు అని నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు. 350 కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను. కథ నచ్చింది, ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు. రిలీజ్కి ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం, ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను. సినిమా తీయడం ఒక అదృష్టం, అది అందరికీ రాదు. అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు. కానీ చివరికి ఆ సినిమా కోసమే తన ప్రాణాన్ని తీసుకున్నాడు బాబు. హలో చెప్పరా. ఆ సైబర్ టీం వాళ్ళ కాంటాక్ట్ దొరికింది. వాళ్ళకి కాల్ చేశాను. రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సరే, రేపు వెళ్ళి కలుద్దాం. సార్, నా పేరు సిద్ధు. నేను హెచ్ఎంటీవీలో జర్నలిస్ట్ని. వీళ్ళు నా టీం. మొన్న అయోధ్య సినిమా పైరసీ అయ్యి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది. నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఓకే, చెప్పండి. అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్? ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా. ఇది చాలా రకాలుగా జరుగుతుంది. ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయలేమా? బ్లాక్ చేయొచ్చు, కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమైన్ని యాక్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకేంటి లాభం? లక్షల్లో సంపాదిస్తారు. ఎలా సార్? ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, వ్యూస్ ద్వారా, డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు. వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు. దీన్ని కంట్రోల్ చేయలేమా? మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇది సిస్టమ్కి పట్టిన వైరస్ లాగా, బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది. దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు. ఒక సైట్ బ్లాక్ చేస్తే ఇంకొకటి, ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట, ఇలా ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేస్తున్నారు. ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా? షూర్, ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ సార్. మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి వచ్చే లోపల బండి. రే, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలేపారు, మనం ఎలా ఆపుతాంరా? సంకల్పంతో. రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడా? హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరీ సీతను తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు రాముడు, ఆయన హనుమంతుడా? ఏదైనా కావచ్చు. యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్లాల్సిందే. ఒక పని చేద్దామా? ఏంటి? పైరసీ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో. వాళ్ళకంత టాలెంట్ ఉంటే నిన్నెందుకు ఫాలో అవుతారు? ఆపుతావా? నా ఫాలోవర్స్ లో 2000 పైగా డాక్టర్స్, 20,000 పైగా ఇంజనీర్స్, 30,000 పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా? అబ్బో, పెద్ద కౌశల ఆర్మీ ఉందిగా. ఇప్పుడు అవన్నీ కాకుండా దీన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. ఓకే, నువ్వు ట్రై చెయ్యి. నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. థ్యాంక్ యూ. పదండి. ఇక నుంచి నీ పోస్టులతో జనాలు సాగొడతావుగా.
వెళ్తే మనకేదైనా క్లూ దొరకచ్చు. ఎవరో చెప్పుకో. సృజన తిన్నావారా? ఎవరా సృజన? ఉందిలే. నిన్ను ఎవరు లేరు, నేను ఊరుకునే అన్నాను. ఏంటి రూమ్లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా. అది సరే గాని నీ 4 రోజుల డేట్స్ నాకు కావాలి. మా సిస్టర్కి పెళ్లి సెట్ అయింది. వారం రోజుల్లో పెళ్లి. మన వాళ్ళందరికీ చెప్పాను, అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావాలి. దొరసాని ఆర్డర్ వేశాక దొరగారు రాకుండా ఎలా ఉంటారు? ఇంతకీ మీ ఊరు పేరేంటి? మంగళూరు పక్కన విలేజ్. మంగళూరా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? సృజన అక్కడ ఉంటుందా ఏంటి? చిచి అలాంటిదేం లేదు. ఎప్పుడు బయలుదేరదాం? ఎల్లుండి. సరే వెళ్దాం. ఏంటి లైట్ ఆఫ్ చేసా? నీకు తెలీదా? నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నా. మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా. అన్నీ ఎక్కువే చూస్తారుగా. ఆగాగు, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా? ప్రకృతి పిలుస్తుంది అటు. ఏటు పక్కకైనా పరిగెడతారా నాయన? అర్జెంటుగా లండన్కి వెళ్ళాలి. మా అమ్మ మా నాన్న. నమస్తే. నమస్కారం. ఓం నమ శివాయ. మా చిన్న బామ్మ మా చిన్న తాత. నమస్తే. దేవర తంపాకిర బేకు. దేవర తంబాకు బేక. మా నడిపి బామ్మ మా నడిపి తాత. మా పెద్ద బామ్మ మా పెద్ద తాత. వాళ్ళేంటి ఆకులు తింటున్నారు? మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ. కొంచెం కాదు చాలా ఎక్కువే. మా అన్న మా వదిన. హలో హాయ్. ఇదేంటి ఏలేలో ఉన్నాడు? గన్నం పెట్టుకో. ఏంటిది? మీకోసమే స్పెషల్ గా చేసా. స్పెషల్ గా చేసావా? ఇంకెప్పుడు చేయకు, చేసినా ఎవరికి ఈకు. వాళ్ళ పిల్లలు. ఏంటి ఏంటిది? నమస్కారం అంకుల్స్. నమస్తే ఆంటీ. అంకులా? అంకుల్ ఆంటీ అంటారేంటి ఇల్లు? వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ. కొంచెం కాదు చాలా ఎక్కువే. మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారుగా. అవును, వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు. నేచురల్ ఫుడ్సే వాడతారు. సెంచరీయా? పదండి పదండి, ఇంట్లోకి పదండి. పదండి నాన్న. పదండి వెళ్దాం. రండి. అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు, మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేశారుగా. మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం. చూస్తేనే తెలుస్తుంది. రే ఆకలేస్తుందిరా. తింటారా? ఈరోడు కర్రీ బౌల్ వేసుకోవాల్సిన కూరగాయలు మెడలేసుకుని తిరుగుతున్నాడు. మా పనివాడు శాకాహారం. శాకాహారమా? రేయ్ ఆ మెడలో అవేంటి? కొంచెం గ్యాస్ ప్రాబ్లం. గ్యాప్ ఇస్తే గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాప్ ఇస్తే గ్యాస్ వస్తుందా? పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కడుపులో. ఓయ్ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి? వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు. సరే. ఏయ్ రా. బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేరురా. ఒకసారి నువ్వు కూడా వెళ్ళరా. రా నువ్వు ఒకటివి. ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుస్తావు. ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు. ఇన్స్టాలో పెడితే 1 lakh లైక్స్ వస్తాయి. నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు, మరి నీకు మాత్రమే చూపించడానికి. అయితే చూపించు. ఆపుతారా మీ రొమాన్స్? అందరు వెయిట్ చేస్తున్నారు, తొందరగా వస్తే తినేద్దాం రా. వస్తున్నాం. అబ్బో కూర్చోండి. రావే. అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. ఇది డిన్నర్ అంటే. ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. అవును, మీరే చూస్తారుగా. ఏమున్నాయో వెరైటీస్. ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయేంటి? నీ మొఖానికి అలాగే పెడతారా. ఇక్కడ చూడు మామూలుగా ఉండదు. అంత శాఖ ఏమేంట్రా? ఓ మిస్టర్ జాంగ్రీ, ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి. నేను కూడా చూస్తాను. ఇక్కడ కూడా క్యాప్సికమ్ ముక్కలే ఉన్నాయి. ఇందులో కాకరకాయలు ఉన్నారా?
హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు, కొంచెం వండించుకుని తీసుకురమ్మని చెప్పు. యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు. నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి. ఈజ్ ఇట్ సరోజా, యు ఓపెన్ ఇట్. ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి, అయినా ఇవెలా తింటారు? నోటితో ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది, మీ జీర్ణక్రియ బాగుపడుతుంది, నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు. ఇందులో అంతుందా? ఇంకా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా. అంతకు మించి ఒక ముక్క మాట్లాడావంటే నీ నాలుక చీరుస్తా. పాపారాయుడు, నువ్వు కూర్చున్నాయన. సారీ సేతు, మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మా హారిక, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే. ఏందిరా ఇది? మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు? ఇప్పుడు ఇవి మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు. అమ్మా, అంత బంపర్ ఆఫర్ కూడా ఉందా? పోనీ నా చేతితో తినిపించమంటారా? వద్దులే, నేను తింటాంలే. నువ్వు పో. ఆహా, అమృతం. దేవుడా, మీరేం టెన్షన్ పడకండి, రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను. రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా? తప్పదు. వెలగట్టు యారాముకువ నాను నోడిదే, అందాను అదృష్టాను ముందే కుంటిదే, తినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే. ఏంట్రా ఇది? స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా, లైట్ తీసుకో. ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే. ఏం చేస్తున్నావురా? ఆకులు పరుస్తున్నా. ఆకులు పరుస్తున్నావా? దేనికి? పడుకోవడానికి. ఆకుల మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక? ఒరేయ్, ఇక్కడ పరుపులు దిండ్లు లేవా? ఇక్కడ అలాంటివే ఉండవు. ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఆరోగ్యంగా. చేయి చూసావంత రఫ్గా ఉందో, వాడు వచ్చానంటే ఆకైపోతా ఎవరనుకుంటున్నావా? పడుకుంటారో పడుకోరో మీ కర్మ, మీ సావు మీరు సావండి. శుభరాత్రి. నీకు శుభరాత్రిరా, మాకే కాలరాత్రి. నాన్న సిద్ధు, ఏంట్రా ఇది? రేయ్, హారిక కోసం రా. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటుంటాం, అన్ని జరుగుతాయేమిటి? ఏం చేస్తాం, మూసుకొని పడుకుందాం పదా. నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు. రారా పడుకో. అబ్బా, కింద చల్లగుందరా. ఏంట్రా ఇది? ఆకలిని పడుకోవడం ఏంట్రా ఇలా చేదస్తా పాడుగాను? మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగుందిరా ఇదంతా. అరే, వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా. అబ్బా, వాసన కంపు కొడుతుందిరా. ఈ కంపేంద్రా నాయన. అరే డోంగ్రీ, ఏమన్నా ఐడియా ఇరా? ఐడియా లేం లేవు, పడుకోవడం. ఏంటి, నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా, అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అదేం లేదు. అవును, మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడకు.
పాము వచ్చిందిరా, పాము వచ్చిందిరా. రేపు రమ్మని చెప్పురా. అయ్యా ఏమైందో చెప్పకుండా లోప అంటావేంట్రా? లోపల పావురా. పావా? ఇక్కడ కూర్చుందిరా. కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా. ఎక్కడుంది? అయ్యో అది వస్తుందా? అయ్యో ఇక్కడికే వస్తుందా? అమ్మ దీనమ్మ. ఓ ఆపామా? ఆ పాము అంటదేంట్రా? దీనికి భయపడ్డావా? ఇది మా పెంపుడు పాము. పెంపుడు పావా? ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా. ఎవరైనా కుక్కని పెంచుకుంటాడు, పిల్లని పెంచుకుంటాడు, మహా తెలుగుని పెంచుకుంటాడు. పావుని పెంచుకోవడం ఏంటి? దీనికి కూరలు ఉండవు. పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం. అందుకే దీన్ని పెంచుతున్నారు. నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఓ ఒక్క పావేనా? ఇంకా సింహం, చింపాంజీ, ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా? అలాంటివేం లేవు. బతికించో. కూరలు లేవంట్రా. 10 ఏళ్ళు పడుకుందాం. అమ్మా ఏం ఫ్యామిలీ తల్లి మీది. నిజంగా కూరలు లేవా? లేవు. బాయ్ బుల్లి హారిక. గుడ్ నైట్. ఏమైందిరా? గుడ్ మార్నింగ్ అంకుల్స్. దేవరదంబాగిరಬೇಕು. నా ఫోన్ ఇది. ఆయ్ బాబాయ్, నా ఫోన్ కనపట్లేదు. రే నాది కూడా లేదురా. రేయ్ ఈ జుమాన్జీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడా? పదండి చూపిస్తా. తాడి చెట్టు మొహోడా. చెట్టు చుట్టూ తిప్పుతాడేంట్రా నాయన? వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా 10 సార్లు చూసుంటాడు. ఇక్కడెందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఎక్కడా? అదిగో అక్కడ. గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. బా ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు. ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు, ఇది మర్చిపోయినే మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్. ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్మైపోద్ది, సేన్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండవు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ, చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? అది నా ఫోనేరా. నాది నాది. ఎల్రా ఎత్తు ఎత్తు. హలో 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 దేవర్ తంబాకు బేకు. చిచి ఏమ్మా వీళ్ళ నాకు పట్టినట్టుందిరా. రే నేనా? ఏదో గ్రహంలో గ్రహాంతుల వాసం మత్తున్నట్టుందిరా. రే నువ్వు పెట్టారా నాయన? లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో హలో ఒరే శాఖాహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు దొబ్బాయా? చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని. మనం కూడా చేద్దాం పదా. హాయ్ హాయ్. రే మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయన సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ 2 దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ 2 దుంపలను దక్కించుకొనవలే. నీకంత గొలగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన.
రే దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం. రమ్ము పోదాం. ఇప్పుడు ఎడమ వైపు నుంచి గాలి పీల్చుకొని కుడి వైపు నుంచి వదండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో. ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంటారా? నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా. నీ పొందరా, నీ పొంద. అది గాలి కాదురా, కప్పురా. కార్బన్ డైఆక్సైడ్ బ్రాండమ్మ చెట్టులో ఉన్నాడు. అమ్మో ఇది శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా. మాంసాహారం ఏంటి ఈ పాటికి రాబందులకు ఆహారం. అందరూ లేవండి. ఈడొకడు మా జీవితానికి లేకండి వంగండి అంటూ. 1 2 3 4 1 2 నీ కర్మ. 3 4 1 ఎటు పోయేళ్ళు? సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులేదో బార్డర్లు వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదరా. ఏదో మీ అభిమానం. అరే ఆగండి, శాంతం శాంతం. నేను వేస్తా కదా, కావాలి అంతే కదా. అయ్య బాబోయ్, అల్లంట ఎక్కబడి దొప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిష్ అయ్యా ఉంటుంది. పదరా వెళ్ళి తిని దొప్పించుకుందాం. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా, నువ్వు ఇక్కడే ఉండరా. అరే జాంగ్రీ నువ్వు వాగ్రా, నేను కూడా వస్తాను. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా ఉండరా. నాకు కావాలి, నాకు కావాలి. అమ్మ మెరుపుగా అరే జాంగ్రీ జాగ్రత్తగా దొప్పించుకో. హాయ్ హాయ్ హాయ్. అటు చూడు. సాధించా. యాడు తప్పించుకుంటా అన్నావుగా, ఇద్దరు దేట్రే. అరే ఏ క్యారమియా ఏ కిదర్ రఖనా. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజా వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ జైకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ తప్పించుకున్నావు. ఇప్పుడేమయ్యింది? నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, వాళ్ళు నీకు పెద్ద బకెట్టారు. తోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసా కసా తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు. రొయ్యల ఇగురా? అబ్బా. చేపల పులుసు, మటన్ కీమా. నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పనిలో ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా. సరే బాయ్ బాయ్. రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు. అరే మామా, ದೇವರ ತಂಬಾಗಿರ ಬೇಕು. తిను.
హారిక ఎదురు ఇంకా రావట్లేదు. వస్తుందిలేరా, రొయ్యలు ఎగురు కదా, ఆ మాత్రం టైం పడుతుంది. ఆకలి కుమ్మేస్తుందిరా. వచ్చింది వచ్చింది వచ్చింది. తల్లి వచ్చిందిరా తల్లి. నువ్వు 1 గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు. మీరు తింటూ ఉండండి, నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను, సరేనా? తల్లి అమ్మో. రే రే ముందు నేను ఓపెన్ చేస్తాను రా. రాక వచ్చిందిరా ఫుడ్. ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా. ఓ మంచి దేవుడా, హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు. నీ అంకమ్మ ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. నచ్చావు 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 నచ్చావు. ఇంకా నువ్వు కూర్చో కృష్ణ. అరే మళ్ళీ ఉడకబెట్టి 4 గంటలు వచ్చాయిరా. అవునా? ఇందులో కూడా అవే ఉన్నాయిరా. సేమ్ ఇక్కడ కూడా. ఏమిరా ఇది? మళ్ళీ ఉడకబెట్టిన దుంపలే ఇచ్చినారు. కబులాయాలు. నాన్న సిద్ధు, ఒకసారి మీ హారిక అని వీలు నాయన. హారిక, హే, అంత ఫాస్ట్ గా తినేసారా? ఎలా ఉన్నాయి వంటలు? అద్భుతం, మహా అద్భుతం. నాకు ఏమైనా ఉంచారా? మొత్తం మీరే తినేసారా? సరే సరే, ఇది మరీ దారుణం. మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా? మేం పెట్టినవి కాదు, నువ్వు తెచ్చినవి ఇవే. అవునా? నేను వండించినవి ఇవి కాదు. ఎవరు మార్చారబ్బా? మేమే మార్చాం. మీరా? ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. ఈ ముసలోళ్ళు ప్లీజ్ బామ్మ, అవి ఇవ్వండి. వాళ్ళు సరిగ్గా తిని 2 రోజులు అవుతోంది. కుదరదు, ఇవ్వం. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి, మనం ఇచ్చిందే తాగాలి. ఇక పంచపక్షి పరవానలా తినడానికి తాగడానికి. ప్లీజ్ బామ్మ, ఈ ఒక్క రోజైనా తిననివ్వండి. బామ్మ మాట అంటే మాటే. మరి వండించినవి ఎక్కడ పెట్టారు? అదిగో. తినేస్తున్నారు కుక్కలు. రాజా, మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా. నాకైతే షర్టు చింపుకోవాలనుంది, చలి కదా చించుకోలేకపోతున్నాను అంతే రాజా. ఈసారికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతాం. కుశల రాత్రి. ఇది కుశల రాత్రి కాదే జేజమ్మ, కుక్కల రాత్రి. నీ అక్కమ్మ ఆగవే. ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. నీ తప్పాగిరಬೇಕು. ఏంటి హారిక ఇది? ఒరే సిద్ధు, అవి కుక్కలు తింటున్నారా? ఏంటి ఏంటిది ముచ్చి మొకాలారా? చెయ్యి భవాని. ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి? రేపు పెళ్లి కదా, విందుకి. అమ్మో, పెళ్లికి కూడా ఇయ్య కూరగాయలా? అవును, నీకు ఒక ½ కేజీ ఎక్స్ట్రా. నాన్న, ½ కేజీ ఎక్స్ట్రా అంటరా? ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. తంబాకు బేకు. బొట్టు పెట్టు పెట్టు. ఏం మనిషి రాను. స్పెషల్గా చేసావా? మీకోసమే స్పెషల్గా చేశా. ఏం మనుషులురా నాయన, ఏందిరా ఇది? ఆ సిద్ధు చెప్పరా. రే, ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? వాళ్ళు చోటున్నట్టు తెలిసిందిరా. అవునా? ఎక్కడరా? నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెళ్ళరా. ఓకేరా, థ్యాంక్స్, బాయ్. బ్రో స్టాప్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ಯಾರ್ ನೀನು? ಯಾರ್ ಬೇಕು? నా పేరు సిద్ధు, నాకు కొత్త మూవీస్ కావాలి. ఓ తెలుగా? అలాంటివి ఇక్కడ ఏమి లేవు, వెళ్ళు. ఉంటాయని తెలుసుకునే వచ్చానే. లేవని చెప్పానుగా, వెళ్ళు. ఇస్తే గానీ వెళ్ళను. ఓ అలాగా. ರೇಯ್, ಅವನು ಯಾರು? ಯಾರು ಬೇಕು? ಸಿನಿಮಾ ಬೇಕಂತ ಕೊಟ್ಟಿದ.
అంటే నలుగురు మధ్య చూసేదిరా, 4 గోళ్ల మధ్య కాదు. నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి, సినిమా తీసేవాళ్ళు తగ్గుతున్నారు, థియేటర్లకు వచ్చేవాళ్ళు తగ్గుతున్నారు. ఎవడిస్తున్నాడు ఈ సినిమాలన్నీ నీకు? నాకు తెలీదన్నా. మా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, ఆ బ్లాగ్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు. ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సీడీ రూపంలో పంపిస్తామన్నా. దీని వెనక ఎవడున్నాడు రా? నాకు అదంతా తెలీదన్నా. ఆ బ్లాగ్స్ ఎక్కడ? సిస్టమ్ లో ఉన్నాయన్నా. పద ఇందులో అన్నా. చూపించరా. ఇవే అన్నా బ్లాగ్స్. వాడి పని నేను చూసుకుంటాను. డోంట్ వర్రీ, యూ విల్ బి ఆల్ రైట్. ఏమైంది? ఏం కాలేదు, చిన్న గొడవ జరిగింది. ఒకడు కత్తితో కోసాడు. ఏం కాలేదు కదా, చూపించు. నువ్వంత ఎమోషనల్ కాకు, చిన్నదే. డాక్టర్ ప్లీజ్. డోంట్ వర్రీ, హి విల్ బి ఆల్ రైట్. అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? వాళ్ళ అష్టాచమ్మ ఆడుతుంటే కలిసి ఆడుకుందామని. జోకా? అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలీదు గొడవ జరుగుతుందని. డల్తో నీ ఫేస్ చూడలేకపోతున్నాను, కాస్త నవ్వొచ్చుగా. టేక్ ఇట్, యూ విల్ బి ఆల్ రైట్. స్లో స్లో. అరే మెల్లగా జాగ్రత్త. థ్యాంక్స్ డాక్టర్. గివ్ మీ మై ఫేస్. బుజ్జి ముండా, ఎన్ని రోజులు కూర్చోవి. ఇక నా బాయ్ ఫ్రెండ్ తో మాటలే మాటలు. అబ్బా, ఏదో చెంచలు కూడా జైలు నుంచి రిలీజ్ అయినంత ఫీలింగ్ ఉందిరా. వెళ్ళాక 2 రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్టారెంట్ల చుట్టూ తిరిగేయాలరా. ఓ, నేనైతే 3 to 5 kgs తగ్గుంటాను మిస్టర్ జాంగ్రీ. బొంగు తగ్గుంటా. మంచిదే కదా, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ బిల్ అయినా తగ్గుతుంది. సిద్ధు, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. వస్తున్నా, 2 minutes. సరే. ఏంటి పక్కకు పిలిచా? చీకటి కాలేదు, కరెంటు కూడా పోలేదు. నేను పిలిచింది అందుకు కాదు, మరి మన ప్రేమ విషయం మా వాళ్ళకి చెప్పాను. అవునా? ఏమన్నారు? మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. గ్రేట్. ఇంత మంచి విషయాన్ని పక్కకు పిలిచి చెప్పాలా? వాళ్ళకు కూడా తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పద, నీ నోటితో చెప్తా. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు. పెళ్లికి భోజనాలు మీ పద్ధతిలో పెట్టమని చెప్పారా ఏంటి? కాదు. మరి ఇల్లరికం రమ్మని చెప్పారా? కాదు. మరి ఇంకేంటి? ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మా వాళ్ళు బాధపడ్డారు, భయపడ్డారు. అందుకే నువ్వు చేస్తున్న పైరసీ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయమంటున్నారు. ఈ రోజు జరిగిన ఫైట్ గురించి డిస్కషన్ జరిగింది. నీకేదైనా అయితే నేను ఒంటరిగా ఉండిపోతానేమోనన్న భయంతో మాట్లాడారనుకున్నాను. కానీ ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఏంటి నిజం? వాళ్ళంటే ఏజ్ అయిపోయినోళ్ళు, ఆకులు అలములు తినేటోళ్ళు, ఏదేదో చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం సాధించలేం. నీకు తెలుసు కదా నా ఏమేంటో. నా కోసం ఆపేయొచ్చు కదా. ఏంటి ఫూలిష్గా మాట్లాడుతున్నావు? బైక్ యాక్సిడెంట్ జరిగితే బైక్ నడపడం ఆపేస్తామా? అలా భయపడుతూ కూర్చుంటే చివరికి భయం మాత్రమే మిగులుతుంది. నిన్నటి వరకు బాగానే సపోర్ట్ చేసావు కదా, ఎందుకు ఇలా మారిపోయావు? ఓ, ఇది తగిలినందుక? ఇది తగలకపోతే ఓకేనా? అందరు రెడీ అయిపోయారు, ఏం కాదులే, పద. అది నువ్వు వదిలేయకపోతే నన్ను వదిలే. నేను మా వాళ్ళ మాటల్ని గౌరవిస్తాను. నీకేమన్నా పిచ్చా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పద. నేను సీరియస్ గానే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? రావట్లేదు. సరే, నీ ఇష్టం. నేను అనుకున్న నా లక్ష్యం కోసం దేన్ని ఎవరిని లెక్క చేయను. నువ్వే కాదు, మా అమ్మ చెప్పినా నేను విన్ను. కండిషన్లు బిజినెస్కి బాగుంటాయి, ప్రేమకి పెళ్లికి బాగుండవు. నేను ఇది మానేస్తేనే నన్ను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నాకు వద్దు. బాయ్. ప్రేమించానన్నావు, నా ప్రాణం నువ్వన్నావు, వేదనని పంచావు నేడిలా. నేనే నువ్వన్నావు, నీ నవ్వే చాలన్నావు, కన్నీరే పంచావు నువ్విలా. ఈ క్షణమే కలా నిజమా,
సగమా నీదిక కాదని నడవనా ఇన్నాళ్ళు నాతో నువ్వే చెప్పినదంతా కల్లేనా ఈ రోజే తెలిసిందే నావన్నీ కలలేనా నా కోసం ఏదైనా నువ్వు చేస్తానన్నది నిజమేనా ఈ రోజే తెలిసింది నీవన్నీ కథలేనా హారిక, ప్రతి ప్రేమలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, తప్పులు జరుగుతాయి. అప్పుడు వెతకాల్సింది తప్పుల్ని కాదు, ప్రేమని. ఎంత పెద్ద ప్రాబ్లంనైనా చిన్న మాటతో సాల్వ్ చేసుకోవచ్చు. ఆలోచించు. సిద్ధు, నానా ఏంట్రా ఇది? ఏం లేదు నాన్న. నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియట్లేదు కానీ నిన్ను ఇలా చూడలేకపోతున్నాను రా. మనం వెళుతున్న ప్రయాణంలో ఏది అడ్డొచ్చినా మనం ఆగకూడదు. మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే అనుకున్నది ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇది నువ్వేదో అయిపోతావని భయపడి చెప్పట్లేదురా, నువ్వు అనుకున్నది సాధించాలని చెప్తున్నాను. ఆలోచించుకో. హాయ్ రా. ఏయ్ హాయ్ రా మామా, ఎన్ని రోజులైందిరా కలిసి? చాలా రోజులైంది. యా. హాయ్, ఐఎమ్ మిస్టర్ జాంగ్రీ. ఏరా నువ్వు ఇంకా ఎక్స్ట్రా తగ్గించలేదా? ఇంకా పెంచా. నేను పంపించిన బ్లాగ్స్ అన్ని సెర్చ్ చేసావా? ఆ బ్లాగ్లన్నీ సెర్చ్ చేశాను రా. ఆ బ్లాగ్లన్నీ ఒక్కొక్క చోట క్రియేట్ చేశారు. కొన్ని తమిళనాడు, కేరళ, హైదరాబాద్ ఇలా రకరకాల ప్లేస్ నుండి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ బ్లాగ్లన్నీ ఫ్రైడే 1 o'clock నుండి 4 o'clock మధ్యలోనే యాక్టివేట్ అవుతున్నాయి. అమ్మని అమ్మ, అయితే వాడు ఖచ్చితంగా దుబాయ్ వాడు అయి ఉంటాడు. ఎలా చెప్తున్నావురా? ఎలా చెప్పేదేముంది, ప్రతి శుక్రవారం వాళ్ళకి అక్కడ హాలిడే. ఇంకేముంది, ఖాళీగా ఉండి ఇదే పని చేస్తుంటారు. రేయ్ నువ్వు ఆపుతావా? నాకు తెలిసి ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో అప్లోడ్ చేయడానికి యాక్టివ్లోకి వస్తారనుకుంటా. నువ్వు అన్నది నిజమైతే ఈరోజు ఫ్రైడే టైం 12:59 అవుతుంది. యాక్టివేట్ అవుతుందో లేదో చూద్దాం. ఆ బ్లాగ్స్ అన్ని యాక్టివేట్ అయితే వాళ్ళని పట్టుకోవచ్చా? ఆ బ్లాక్లన్నీ యాక్టివేట్లో ఉన్నంత వరకు మనం ఆ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు. అరే ఒక బ్లాక్ యాక్టివేట్ అయిందిరా. అవునా? లొకేషన్ ఎక్కడరా? హైదరాబాద్ రా. హైదరాబాద్లో ఎక్కడ? యూసుఫ్గూడ. యూసుఫ్గూడలో ఎక్కడ? హైటెక్ ఇంటర్నెట్ సెంటర్ రా. రా వాడిని పట్టుకుందాం. చలో హైటెక్ ఇంటర్నెట్ సెంటర్. మీటర్స్ స్ట్రైట్ వెళ్ళాక తర్వాత రైట్ తీసుకో. ఓకే ఓకే. ఇక్కడ ఇదే కదా? ఇదేరా. అటు చూద్దాం పద. నువ్వు పని చూసుకో. ఏం అప్లోడ్ చేస్తున్నావురా? ఏ మూవీ అప్లోడ్ చేస్తున్నావురా? చెప్పరా. ఈ రోజు రిలీజ్ అయిన సినిమా సార్. నీకు ఎలా వచ్చిందిరా మూవీ? ఎక్కడి నుండి తీసావు? సార్ అప్పుడప్పుడు ఒకడు వచ్చి నాకు వీడియో తెచ్చిచ్చేవాడు. దాన్ని టొరెంట్లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేయమనేవాడు. అలా అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి పంపించేవాడిని. అవి నీకే ఎందుకు తెచ్చిస్తాడు? వాడే అప్లోడ్ చేసుకోవచ్చు కదరా. ఇవి చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. అప్లోడ్ చేయడమే కాదు, టొరెంట్లో సరిగా లింక్ చేయాలన్నా, దాని ద్వారా డబ్బులు సరిగా రావాలన్నా కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. వాడు ఎలా ఉంటాడు? వాడి నెంబర్కి ఫోన్ చేయి. వాడి నెంబర్ కానీ ఫోటో కానీ నా దగ్గర లేదు సార్. వాడి పేరు కూడా నాకు తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. వీడిలా చెప్పడు రా సార్. వీళ్ళు లోపలేసి మక్కలేదు కదా అంతే, అప్పుడు బయటకు వస్తాయి.
హలో సార్ ఒకడు ఈరోజు రిలీజ్ అయిన సినిమాని అప్లోడ్ చేస్తూ దొరికాడు సార్. వెరీ గుడ్. వాడిని ఆఫీస్కి పట్టుకొచ్చేసేయండి. అలాగే సార్. రై వీడిని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. చెప్తావా చెప్పు. మక్కలేరు కొట్టేనే వీడితో నిజం చెప్పించు. సార్ ఏమైనా చెప్పాడా వాడు? ఎంత కొట్టినా వాడు నాకు తెలియదనే అంటున్నాడు. నాకు తెలిసి వీడు వాడిని చూడలేదనుకుంటా. దీనికి ఒకటే సొల్యూషన్ సార్. ఏంట్రా అది? ఇలా అప్లోడ్ చేసే వాడిని పట్టుకునే కంటే సినిమాలని థియేటర్లో ఎవడు తీస్తున్నాడో వాడిని పట్టుకుంటే వాడు వెనకాల ఎవడున్నాడో తెలుస్తుంది. అది ఎలా పట్టుకుంటావు? వాడు ఏ ఏరియాలో ఏ థియేటర్లో తీస్తున్నాడో మనకెలా తెలుస్తుంది? అదే మనం కనిపెట్టాలి. అది కనిపెడితే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే. ట్రై చేద్దాం. సరే సార్ మేము వెళ్తాం. వాడి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పండి. ష్యూర్. పదరా. బాయ్ సార్. చెప్పరా. ఒక చిన్న ఐడియా రా. ఎక్సలెంట్ ఐడియా రా. దాన్ని తయారు చేయడానికి 2 days టైం కావాలి. అది అవగానే నీకు కాల్ చేస్తా. హాయ్ రా. ఒరేయ్ నువ్వు చెప్పిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేద్దాం. ఓ సూపర్ రా. నా ఫ్రెండ్కు థియేటర్ ఉంది. లొకేషన్ టైం షేర్ చేస్తాను. అక్కడికి వచ్చేయి. ఓకే థ్యాంక్స్ రా. నువ్వు చూడు అన్న చూడు. కోడ్ కనిపిస్తుందా? సూపర్ రా. థ్యాంక్స్. నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా నెక్స్ట్ వీక్ ఆర్య 4 మూవీ రిలీజ్ ఉంది కదా. ఓకే. ఆ మూవీ ప్రొడ్యూసర్స్ కలిసి ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మూవీతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సూపర్ రా మామా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? సార్ హెచ్ఎంటీవీ ఎండి మూర్తి గారు పంపించారా? ఓ రారా రా. ఇందాకే కాల్ చేశాడు. ఏదో ఇంపార్టెంట్ పని ఖచ్చితంగా కలవాలి అన్నాడు. మరి అవును సార్. ఎందుకు? ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన 2 గంటల్లోపే పైరసీ అయి బయటకు వస్తుంది. దాన్ని ఎలాగైనా అరికట్టాలని నేను నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టాం. దాని గురించి మీకు చెప్పే ముందు ఒక వీడియో చూడండి సార్. యా ప్లీజ్. సార్ ఆ వీడియో పైన ఏదైనా కోడ్ కనపడుతుందా? లేదే. ఒకసారి ఇది పెట్టుకొని చూడండి సార్. ఇప్పుడు కనపడుతుందా సార్? ఇప్పుడు ఒక కోడ్ కనపడుతుంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీరు ఆర్య 4 సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? 2000 థియేటర్లో. ఏ సార్ ఇప్పుడు మన సినిమా 2000 థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా, ఒక్కో థియేటర్కి పంపే ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క కోడ్ ఇస్తాం. అది ఏ థియేటర్ నుండి రికార్డ్ చేసి నెట్లో పెట్టినా అది డౌన్లోడ్ చేయగానే ఆ వీడియోలో మనం పెట్టిన ఆ కోడ్ మనకు కనబడుతుంది. అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా పైరసీని మనం ఆపొచ్చు. అంతేకాకుండా పైరసీ మూవీస్ని అప్లోడ్ చేసే 20 సైట్స్ని డీకోడ్ చేస్తాం. ఆ సైట్స్ నుండి ఎవరు మూవీని డౌన్లోడ్ చేసినా వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు. దాంతో పైరసీ చేసే వాళ్ళ సంఖ్య, చూసేవాళ్ళ సంఖ్య 2 తగ్గుతాయి. బట్ పైరసీ చేసేవాడు ఒకే థియేటర్ కాకుండా థియేటర్ మారిస్తే ఎలా? సార్, తప్పు చేసేవాడు ఎప్పుడూ తన కంఫర్ట్ జోన్లోనే వెళ్తాడు. ఒకసారి దొరికితేనే ప్లేస్ మారుస్తాడు. వాడు మార్చేలోపు మనం పట్టుకుందాం. ఒకవేళ ప్లేస్ మార్చినా తర్వాత సినిమాకి ఎలాగో దొరికిపోతాడు కదా సార్. వెరీ గుడ్, నీ ఐడియా నాకు నచ్చింది. సినిమా వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా చేస్తున్నావు చూడు, ఆ ఐడియా ఇంకా నచ్చింది. నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. రేపు క్యూబ్ అవుట్ తీస్తున్నాము, నువ్వు వచ్చి కోడ్ని ఫిక్స్ చేయి. థ్యాంక్ యూ సార్. అడ్డుకట్ట వేస్తున్న హెచ్ఎంటీవీ జర్నలిస్ట్ సిద్ధు. పైరసీకి అడ్డుకట్ట వేస్తున్న హెచ్ఎంటీవీ జర్నలిస్ట్ సిద్ధు. తగ్గుముఖం పట్టిన పైరసీ, ఆనందంలో నిర్మాతలు, హీరోలు. పైరసీ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో జనాల కోలాహలం. పైరసీ చేస్తూ పట్టుబడ్డ వాళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్లో దొరికారు. ఒకరితో ఇంకొకరికి సంబంధం లేదు. చేయించే వాళ్ళ గురించి మాత్రం తెలియట్లేదు. సార్, వాళ్ళ కాల్ డేటా ఉందా? ఉన్నాయి. సార్, వీళ్ళకి ఒకరితో ఒకరికి సంబంధం లేదు, కానీ ఒకరితో మాత్రం అందరికీ సంబంధం ఉంది. వాట్? సార్, వీళ్ళ కాల్ డేటా చూస్తే ఈ ఒక్క నంబర్ నుంచి మాత్రమే అందరికీ కాల్స్ వెళ్ళినట్టుంది. వీడిని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకదు సార్. ఏది టివు? స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్, నాకు ఈ నంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయా? 1 అవర్లో పంపిస్తాను. ఓకే సార్, బాయ్. బాయ్. ఇదేరా వాడిల్లు. వాడిని వేసేస్తాను రా. అలా నీకేం అభ్యంతరం లేదుగా? బా, నీ సోదాప్రా. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి రే. లాక్ వేసి ఉంది. నేను వస్తున్నా అని తెలిసి ముందే జెండా ఎత్తేసినట్టున్నాడు. అంటే జాగ్రత్త పడ్డాడని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి పోతాడు రా? ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు. పద పద. నా కొడుకు వాళ్ళు దొరుకుంటే వాడి తలనరికి స్టేషన్ తీసుకెళ్ళామండ్రా. రే,
రే ఫోన్ రింగ్ అవుతుందేంటి? అమ్మని అమ్మ, అంటే లోపల ఎవరు ఉన్నట్టున్నారు. వీరప్పన్ గాడు అడవుల్లో దాంకున్నట్టు వీడి ఇంట్లోనే ఎక్కడ దాంకుని ఉంటాడు. పద. ఇదే ఇది మనకు అలవాటైన పనే. జాగ్రత్త, సౌండ్ రాకుండా ఇక్కడ. అలవాటు తప్పినట్టుంది. ఒక్కడే కూర్చొని తాగుతున్నారు, నేను కూడా కంపెనీ ఇస్తాను. నా కంపెనీ అదిరిపోద్ది. చెప్పానుగా నా కంపెనీ అదిరిపోద్దని. నొప్పిగా ఉందా? నువ్వు చేసిన పనికి చాలా మందికి అలాగే ఉంది. నీ వెనక ఎవరున్నారా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎవరు లేరు. ఈ అమ్మ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ మారదు, మీ రౌడీలు మారదు. ఫస్ట్ లో చెప్పండి నిజం, లాస్ట్ లో పంచి కానీ నిజం చెప్పేస్తాను. ఇచ్చి లాస్ట్ పంచి ఇచ్చి. ఎవరు? సినిమా బాగొచ్చిందండి. అవునా, ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? నేను మళ్ళీ చేస్తానండి. హాయ్ సిద్ధు. హాయ్ సార్. రా కూర్చో. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సార్. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను సార్. ఏంటి? సత్యానంద్ గారు సూసైడ్ చేసుకొని చనిపోలేదు సార్, ఆయన మర్డర్ చేశారు. అవునా? అవును సార్. కావాలంటే ఈ వీడియో చూడండి. సార్, ఈరోజు సినిమా కలెక్షన్స్ మొత్తం పడిపోయాయి సార్. అసలు థియేటర్కి 30 మంది కూడా రాలేదు సార్. ఈ పైరసీ వల్ల సినిమా మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. దీని వెనుక ఎవడున్నాడో చెప్పండి సార్, వాని నరికి పారేద్దాం సార్. సార్, ఎందుకురా నా సినిమా నాశనం చేసావు? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు తెలుసురా, నీ గురించి మొత్తం తెలిసింది. నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదు, ఆ పైరసీ ఎంత చేసింది నువ్వు కాదు. మొత్తం తెలుసుకున్నారా? ఎంతో మంది పోలీసులు పట్టుకొని నన్ను మీరు కనిపెట్టేశారు. మీరు గ్రేట్ సార్. అవును, ఈ సినిమా పైరసీ నేనే చేయించా. అన్ని సైట్లలో అప్లోడ్ చేయించా. ఈ ఒక్క మూవీయే కాదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన 60% మూవీస్ ని నేనే పైరసీ చేశా. ఈ ఇండస్ట్రీలోనే ఉంటూ ఇండస్ట్రీ పెద్దవాళ్లతో తిరుగుతూ నా వెనకాల పెద్ద సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నా. రేయ్, ఘోరమైన తప్పులు చేసి గొప్పగా చెప్తున్నావా? నిన్ను ఊరికే వదలకూడదురా, పోలీసులకు పట్టేవాలి. సార్ అంత ఎమోషన్ అవ్వకండి. మీ హెల్త్ కంత మంచిది కాదు. నా గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి నా బిజినెస్ లో పార్ట్నర్ అవ్వండి, మీకు షేర్ ఇస్తాను. రే, సినిమా ఒక అమ్మరా, నలుగురికి అన్నం పెట్టే కళామ తల్లి. నమ్ముకుని బతకాలి గాని
నమ్మక ద్రోహం చేయకూడదురా ద్రోహి. నువ్వు మామూలుగా చావురా, కుక్క చావు చేస్తావు. నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాతోనైనా ఉండాలి, లేదంటే ఈ భూమి మీద ఉండకూడదు. మీరెలాగూ ఉండనంటున్నారు కాబట్టి పైకి వెళ్ళిపోండి సార్. పైకి వెళ్ళి అక్కడ పైరసీ లేని సినిమా తీసుకోండి. పైరసీ లేని సినిమా తీయాలంటే ఇక్కడ కుదరదు. పైకి వెళ్ళి ట్రై చేసుకోండి. హ్యాపీ జర్నీ. ఏంటి సార్, చూశాక చెమటలు బాగా పట్టినట్టున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం యాక్టింగ్ చేశారు! ఇదే యాక్టింగ్ సినిమాలో చేసుంటే డెఫినెట్గా మీకు ఆస్కార్ అవార్డు వచ్చేది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కూడా భలే కనిపెట్టేశావు. నా గురించి తెలిసిన వాడు నాతోనైనా ఉండాలి, లేదంటే ఈ భూమి మీదే ఉండకూడదు. ఏది కావాలో డిసైడ్ చేసుకో. నాతో కలిసి పనిచేస్తే షేర్ ఇస్తాను. ఎంత ఇస్తారు? 20%. సరిపోదు. 30%? అస్సలు సరిపోదు. మరి ఎంత కావాలి? సార్, నాకైతే షేర్ ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీ వీడియోని లైవ్లో చూస్తున్న వాళ్ళకి ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తారు? వాట్? షాక్ అయ్యారా? ఫుల్ హెచ్డి కెమెరా, పర్లేదు. టీవీలో అందంగానే కనబడుతున్నారు. అక్కడ కెమెరాకు దొరికారు, ఇక్కడ కెమెరాకు దొరికారు. మీరు చేసింది చాలా తప్పు సార్. ఒక తల్లి తన బిడ్డని 9 నెలల కడుపులో మోసి పుట్టాక ఆ బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో సత్యానంద్ గారిని కూడా అంతే బాధ పెట్టారు. ఆయన్ని, ఆయన సినిమాని, ఆయన ఆశయాన్ని మొత్తం చంపేశారు. తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. అలాంటి వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళకి ఈ భూమి మీద ఉండే అర్హతే లేదు. వెరీ హ్యాపీ స్వీట్ జర్నీ సార్. జైల్లో బాధ తినండి, మీరు చిక్కిపోతే నాకు సంబంధం లేదు. నన్ను పట్టుకున్నానని ఆనందపడిపోకు. నాలాంటోళ్ళు 100 వేలున్నారు, వాళ్ళని ఎలా పట్టుకుంటావు? ఎంత పెద్ద చేప అయినా గ్యాలం వేస్తే పడుతుంది, వాళ్ళు కూడా పడతారు. తీసుకెళ్ళండి సార్. ప్రొడ్యూసర్ సత్యానంద్ ని చంపినందుకు మేనేజర్ సురేందర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. హత్య మిస్టరీని ఛేదించినందుకు సిద్ధుపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్. హాయ్ సిద్ధు. హాయ్ మేడం. దేశంలో ఎన్నో రకాల సమస్యలుండగా పైరసీని ఎందుకు ఆపాలనుకున్నారు? సినిమా అంటే ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే, కానీ సినిమా తీసే వాళ్ళకి అదే జీవితం. ఒక సినిమాని మనం థియేటర్లో జనాల మధ్య చప్పట్ల మధ్య చూస్తేనే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. చిన్నప్పుడు మనం గంటలు గంటలు క్యూలో నిలబడి మరీ సినిమాలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. 350 కోట్లు పెట్టి సత్యానంద్ గారి సినిమా తీసినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ అదే సినిమా పైరసీ ఆయన చావుకు కారణమైనప్పుడు సిగ్గుతో తలదించుకున్నాను. ఆయన ఒక్కరే కాదు మేడం, చాలా సినిమాలు, చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ పైరసీ వల్ల నష్టపోతున్నారు. అది చూసే నాకు ఏదైనా చేయాలనిపించింది. సినిమా అంటే డైరెక్టర్ ఒక స్టోరీ అనుకుని దానికోసం పగలు రాత్రి కష్టపడి ఒక ప్రొడ్యూసర్ని, ఒక హీరోని ఒప్పించి సంవత్సరం కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తే కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. అది పైరసీ ప్రింట్ కాదు. మనం చూస్తున్న ఆ పైరసీ ప్రింట్లో ప్రొడ్యూసర్ యొక్క లక్ష్యం, డైరెక్టర్ యొక్క కళ, హీరో హీరోయిన్లు పడ్డ శ్రమ మొత్తం వ్యర్థం అవుతుంది. ఈ పైరసీ ఇలాగే కొనసాగితే మనం అభిమానించే హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తీసే సినిమాల సంఖ్య మొత్తం తగ్గిపోతుంది. సినిమాని నమ్ముకున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. థియేటర్లో 2 నిమిషాలు కరెంటు పోతేనే మనం అరిచి గోల గోల చేస్తాం. అలాంటిది ఈ పైరసీని ఇలానే ఎంకరేజ్ చేస్తూ పోతే మనం అభిమానించే హీరోలను తెరపై చూసే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతాం. పైరసీ చేసే ముందు, చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నా దృష్టిలో పైరసీ చేయడం అంటే అమ్మ రొమ్ము పాలని దొంగలించినట్టే. రేయ్, ఏం చూస్తున్నావురా? ఈ రోజే రిలీజ్ అయిన సినిమా పైరసీ అయ్యి బయటికి వచ్చింది హాట్ గా. అదే చూస్తున్నా. దా, నువ్వు కూడా చూద్దు గని. రేయ్, ఈ ఫోన్ లో చూస్తే కంటికి సరిగా కనిపించదు, చెవులకు సరిగా వినపడదురా. టికెట్ కి నేను డబ్బులు పెట్టుకుంటా, థియేటర్కి వెళ్ళి చూద్దాం రా. నువ్వు చూపిస్తావా? అవునరా. మరి దీంతో పనేముంది?